విజయవాడ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుంది. ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జకంపూడి కాలనీలో నివాసం ఉంటున్న డిగ్రీ విద్యార్థి 2 రోజుల క్రితం కడుపు నొప్పితో స్వర ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉందని చెప్పారు. రాత్రి పేషెంట్ తాలూకు బంధువులకు ప్రాణాపాయం ఉందని చెప్పి చేతులెత్తేశారు. దీంతో రాత్రి విద్యార్థి మృతి చెందాడు. రోగి తాలూకు బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా స్వర ఆసుపత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుంది. ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జకంపూడి కాలనీలో నివాసం ఉంటున్న డిగ్రీ విద్యార్థి 2 రోజుల క్రితం కడుపు నొప్పితో స్వర ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉందని చెప్పారు. రాత్రి పేషెంట్ తాలూకా బంధువులకు ఒక్కసారిగా ప్రాణాపాయం ఉందని చెప్పి చేతులెత్తేశారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏంది ప్రతినిత్యం ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటుంది స్వర ఆసుపత్రి? నిన్న చూస్తే ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసి అంతా బాగానే ఉంది, రాత్రికి రాత్రే చేతులు ఎత్తేశారు. పాపం విద్యార్థి చనిపోయాడు. బంధువులు అయితే ఆందోళన చెందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి అక్కడ? రహీం, విజయవాడలో మరో దారుణం జరిగింది. ఇప్పుడు మనం స్వర ఆసుపత్రి ముందున్నాం. రాత్రి ఏదైతే జక్కంపూడి కాలనీకి చెందినటువంటి ఒక విద్యార్థి మృతి చెందాడంటూ వారి కుటుంబ సభ్యులు బంధువులు ఇక్కడ ఆందోళనకు దిగారు. మొత్తంగా ఏదైతే ఆ విద్యార్థి మరణానికి సంబంధించి వారి బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తంగా ఏం జరిగింది అసలు? 18వ తారీఖు వాడికి కడుపులు నొప్పి అంటే హడావిడిగా మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్. 11 ఆ టైం అయింది. ఆ టైంకి తీసుకొస్తే 19వ తారీఖు ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ పర్లా సక్సెస్ అయ్యింది. ఇంకో 1 వీక్ ఆగిన కూడా పర్లేదు అన్నారు సార్. అయితే ఆ 4 రోజులు బాగానే ఉన్నాడు. వాడికి కుట్లు వేసిన చోట మామూలుగా ఇన్ఫెక్షన్ అనేది బయటకు వస్తుంటే దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే ఆపరేషన్ ఫెయిల్ అవుట్ అయిందంట. మాకు తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళు అయితే మాకు ఏం చేశారంటే మొన్న 30వ తారీఖు అనుకుంటా ఫెయిల్ అవుట్ అయిందని చెప్పకుండా మదరు ఫాదరు ఎనీ టైం పక్కనే ఉన్నారు. వాళ్ళకి అయితే ఇంటిమేట్ అయితే చేయలా. మదర్ ఫాదర్ కి పక్కనే ఉన్నా సరే ఇంటిమేట్ చేయలా. వాళ్ళు వచ్చారు, తీసుకెళ్లిపోయారు. మొత్తం తీసుకెళ్లిపోయి ఇక్కడ కుక్లేసి అయితే ఎక్కువ తీసి అలా ఓపెన్ చేసి పెట్టారంట సార్. ఓపెన్ చేసి పెట్టేసి తర్వాత మేము ఏమైంది మా వాడిని అక్కడికి తీసుకెళ్లారు అని అడిగితే గానీ చెప్పలేదు సార్. అప్పుడు దాకా ఇంటిమేట్ చేయలా. ఆపరేషన్ అలా ఫెయిల్ అవుట్ అయిందని ఇంటిమేట్ అయితే చేయలా. ఇంటిమేట్ చేయకుండా తీసుకెళ్లి ఆ బాడీ మొత్తం ఓపెన్ చేసి పెట్టి 10ంటికి పెట్టారంట. సాయంత్రం 5ంటికి ఆపరేషన్ చేసి 5ంటికి ఆపరేషన్ చేశారు. 5ంటికి ఓపెన్ చేసి 10ంటికి పెట్టి సాయంత్రం 5ంటికి ఆపరేషన్ చేయడం వల్ల ఇప్పుడు ఆడికి ఇదయింది. అసలు కనీసం మదర్ ఫాదర్ పక్కనే ఉన్నారు. పేషెంట్ పక్కనే 24 hours అబ్జర్వేషన్ లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళారు సార్. సెకండ్ టైం అయితే మేము కూడా ఇప్పుడు చూడడానికి నిన్నంతా సీరియస్ గా ఉంది. నిన్న మార్నింగ్ వచ్చి నైట్ దాకా ఉన్నాం. అయితే నిన్న ఎప్పుడైతే పొద్దున్న నుంచి మధ్యాహ్నం 3 దాకా సీరియస్ గా ఉంది. 3ంటికి ఇంకా లెగిసాడు, కాన్షియస్ లోకి వచ్చాడు. వాళ్ళతో కూడా మామూలుగా మాట్లాడకుండా మామూలుగా పర్లా ఓకే అన్నాడు. పేషెంట్ కూడా ఓకే అన్నాడు. అంతా అయిపోయింది. డాక్టర్ ఏమన్నారంటే ఇంకొచ్చేస్తాడులే, ఇంకో 1 వీక్ లో తీసుకెళ్లిపోతారు అన్నారు. మరి నైట్ ఏం జరిగిందో తెలియదు. 10కి అయితే మేము ఇంటికి వెళ్ళాం. 10కి ఇంటికి వెళ్ళాం. మాకు ఇలా మళ్ళీ నైట్ 1 గంటకే ఫోన్, ఇలా సీరియస్ అయ్యింది అది అంటే మేము హడావిడిగా వచ్చి చూస్తే అప్పటికి వెంటిలేటర్ మీద ఉన్న వాడిని కూడా వెంటిలేటర్ మొత్తం తీసి అన్న అయిపోయింది, ఇలాగా అయ్యింది, ఫెయిల్ అవుట్ అయిపోయింది అని చెప్పారు. మేము మనిషి చనిపోయాడని మేము బాధపడి వచ్చినా సరే, ఆయన్ని చూస్తున్నా సరే ఆపరేషన్ సిబ్బంది అయితే ఒకటే, మనిషిని ఎప్పుడు తీసుకెళ్తారు ముందు అర్జెంట్ గా. ఇక్కడ మీరేమనుకున్నారా? డాక్టర్ నిర్లక్ష్యం అనుకున్నారా? నిర్లక్ష్యమే సార్, 100% నిర్లక్ష్యమే. కనీసం పేరెంట్స్ పక్కన ఉన్నా సరే సెకండ్ టైం ఆపరేషన్ ఫెయిల్ అవుట్ అయిందని చెప్పలా, అదొక నిర్లక్ష్యం. కానీ కనీసం సెకండ్ టైం ఆపరేషన్ రెడీ చేసినా సరే పేరెంట్స్ పక్కనే ఉన్నారు. వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. లేదా మా వల్ల కాదు అంటే చెప్పేస్తే బయటికి వెళ్ళైనా తీసుకెళ్లి వేరే హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళం. ఓపెన్ చేశారనుకుంటున్నారు మీరు? ఆపరేషన్ ఫెయిల్ అవుట్ అయింది సార్. ఫస్ట్ చేసింది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఫస్ట్ సక్సెస్ అనుకున్నారు. ఇంకో 1 వీక్ లో డిశ్చార్జ్ అవుతారు అనుకున్నారు. వాళ్ళకి ఫెయిల్ అవుట్ అయిందని సెకండ్ టైం తెలిసింది. అది ఇన్ఫెక్షన్ అది ఆ కుట్లలో నుంచి బయటికి రావడం వల్ల. అది పేరెంట్స్ పక్కనే ఉన్నారు. పేరెంట్స్ కి అయితే ఇంటిమేట్ చేయకుండా మీరు ఎందుకు తీసుకెళ్లారు అది అడుగుతున్నా సార్ నేను. ఇది మొత్తంగా చూసినట్టే హాస్పిటల్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అసలు ఏం జరిగింది? ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. బంధువులు కానీ వారి కుటుంబ సభ్యులు
ఇక్కడ ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి మరి కొంతమంది బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం జరిగిందమ్మా అసలు? సార్ వీడియో కూడా ఉంది. రోజు పడైపోయింది చదువుకున్నప్పుడు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా రెండో నొప్పి అనగానే 18వ తారీఖు 11 జాయిన్ చేసుకుని ఆదివారం ఏం చేశారంటే, ఆదివారం మీద 19వ తారీఖు ఆ రోజు సాయంత్రం ఆపరేషన్ చేసేసిన తర్వాత ఆ పిల్లవాడికి ఏమవుతుందంటే ఈ సైడ్ బ్యాగ్ టైప్ లో పెట్టిన తర్వాత దాంట్లో నుండి చెడాకుని పసరా చీని మొత్తమే వేస్ట్ అంతా పోవాలి, వేస్ట్ పోతే ఇంటికి వెళ్ళిపోతే అన్నాం. 5 రోజుల నుంచి బ్యాగ్ 5 రోజు తీసేసట్లేదు, సంగారు ఏం పడలా, భయంకరంగా అని అనుకొని తీస్తే పిల్లవాడు నడుస్తూ పంపించారు ఇస్తున్నారు. ఇలాగా నడిచిన పిల్లవాడు కల్లా మంచి లేవు కానీ పగిలిపోయారు గుట్లు. తాగింది ఆ పసరా మొత్తం బయటకు వచ్చాయి. కుట్లు తెగిపోయినాయి అనగానే మట్లో తిన్నులు కూడా రాయకన్నా వెళ్ళి కుట్లు తీసుకొస్తే మన 3 రోజుల క్రితం ఏంటి ఏమైంది, ఇంకా రోజు ఇలాగే చేస్తున్నారు, ఇక్కడ బ్యాగ్ పెట్టారు 2 కుట్లు దాంట్లో పసర వస్తుంది. అలా వస్తానే ఉంది, అసలు ఏ రోజుకి కూడా ఇది అవ్వట్లేదు. ఏం జరిగింది అని అడిగితే ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఆపరేషన్ చేయాలి మరి ఈసారి ఏం అవ్వదు అమౌంట్ కూడా పే చేయొద్దు అని చెప్పి ఆపరేషన్ చేసి ఆ పేరు కూడా తీసుకొచ్చి చూపించి ఎక్కడ కుట్లు వీళ్ళంతా కోసి పడారు చేశారు. ఆ పిల్లల్ని చచ్చిపోయాడు అని మేము అందరం వెళ్ళిపోయినాక తర్వాత వెళ్ళిపోయాం. 1 గంటకి పిల్లాడు ఇలాగా శరీరం ఇది అవ్వట్లేదని షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి పిల్లడు ఇలా అయిపోయాడని చెప్పి అలా అంబులెన్స్ పెట్టేసి బాడీని ప్యాక్ చేసామా అలా చెయ్యవు. అసలు డాక్టర్ కి ఏం అర్థమైంది, ఏం చేశారు బయటికి రావాలి, అలా వచ్చి ఏం ప్రమాదం చెప్పాలి. మీరేమనుకుంటున్నారమ్మా, అసలు ఎందుకు కోసి మొత్తం కుట్లన్నీ కూడా ఇలా ఓపెన్ చేసి ఎందుకు పెట్టారనుకుంటున్నారు? అసలు ఎందుకు పెట్టారంటే అక్కడ ఓపెన్ చేసి రాలా డాక్టర్ పైకి వెళ్ళిపోయి ఐసీలో ఉన్నాడు. అది ఐసీలో ఉన్న ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు. ఎందుకు చేశారని అడుగుతుంటే ఆపరేషన్ చేయడానికి అంటున్నారే కానీ నర్సులు వాళ్ళందరూ. డాక్టర్ ఎక్కడ ఉన్నాడండి ఆ రోజు వచ్చి కన్నాడు. ఆ తర్వాత మొన్న రాత్రి చేసిన తర్వాత అన్నను తీసి పిల్లవాడు బాగానే ఉంటాడమ్మా, మత్తు ఉంది, వెంటిలేటర్ మీద పెట్టాము, కొద్దిగా మత్తు దిగిన తర్వాత బాగానే ఉంటదండి. మత్తు దిగితే సొంజెత్తాడని ఆ పిల్లడిని ఇలా ఉండి అది మన మైండ్ లో లేడు, కాలు చేయ కదలట్లా, మాటలేదు చూపు లేదు. ఆ తర్వాత ఏం జరిగింది, 3ంటికి ఆ పిల్లాడు ఇలాగ పెట్టారు తలకాయ, బాగా జ్వరం ఉందని చెప్పి తడిగుడ్లు ఒళ్ళంతా నీళ్ళు పోసి దుప్పటేసి పోసి వదిలేసి